నమస్కారం. శివాభి న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు గూడూరులో వెల్లడించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి, రెవెన్యూ అధికారులు సిబ్బందికి సూచించిన ఆర్డీఓ రవీందర్. ఎయిడ్స్ మహమ్మారిని పారదోలుదాం, గూడూరు మనుబోలుల్లో అవగాహన ర్యాలీలు. వైభవంగా నారాయణి ప్రత్యంగర హోమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాధినేతలు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరులో నారాయణ అతిథి గృహంలో ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సోమవారం తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తూ గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. ఈయనను స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కలిశారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాలు ఈ దఫా హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం చిన్నదైందని, అభివృద్ధి చెందాలంటే పాలకులు కష్టపడాలన్నారు. సమిష్టి కృషి ఎంతో అవసరమని ఆయన వివరించారు. రాజధాని కోసం, నీటి కోసం, విద్యుత్ కోసం, ఆర్థిక వనరుల కోసం, పెట్టుబడుల కోసం, ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వ అధినేతలు ప్రజలందరూ కూడా చాలా కష్టపడితే కానీ ఈ నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర కాదు. దాంతో వ్యవసాయ రంగంలో కానీ, విద్యారంగం, వైద్య రంగం కానీ, వ్యాపారం, పరిశ్రమ రంగం కానీ అభివృద్ధి చెందాలంటే సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్, దీనిలో కష్టం లేకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నా, పేదవాళ్ళు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్నవాళ్ళు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు కూడా 12,000 చేశారు కాబట్టి బ్రహ్మాండంగా ఆ డబ్బులతోనే నిర్మాణం జరిగిపోతుంది. ఒక్క రూపాయి కూడా చేతికి పడకుండా చేసుకునే ఉత్తమమైన కార్యక్రమం దాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరుతున్నాను. నేను సత్రపల్లిలోనే నా నియోజకవర్గంలో 16,600 మరుగుదొడ్లు ఒకే కార్యక్రమంగా చేపట్టి విజయవంతం సాధించడం జరిగింది. అది ప్రజల యొక్క సహకారం, అధికార యంత్రాంగం యొక్క చొరవతోటి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన అవసరం ఉంది. రెండోది, పైసా ఖర్చు లేకుండా చేయగలిగినది పచ్చదనం. ప్రతి వాళ్ళు చెట్లు పెంచుకుంటే పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించగలిగిన ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వం ఒకటే చేయాలా, అధికారులు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలా, మేము ఊరికి కూర్చొని అనుభవించాలని కాకుండా ప్రతి ఒక్కళ్ళు చొరవతో ముందుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దానిలో ఏకం కావాలని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక తాటిపై నిలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 18 నుండి ఈ మన శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఒక వారం రోజులు జరగవచ్చు. అందులో ఇప్పుడు ఈ రోజున ఉన్న పెట్టుబడి విషయాలు కానీ అనేక సమస్యలు ప్రస్తావించి చట్టాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు అన్నీ కూడా హామీల రూపంలోనే ఉండిపోయినాయి. హామీలను చట్టబద్ధం చేసుకోవాలా, చట్టబద్ధం చేసిన తర్వాత అమలు చేసుకోవాలా, నిధులు తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరి అసెంబ్లీ ఒక వేదిక ఇవన్నీ కూడా చర్చలు జరుగుతాయి. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీఓ రవీందర్ సూచించారు. గూడూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆర్డీఓ రవీందర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించారు. చౌక దుకాణాల ద్వారా ప్రజలకు సరుకులు సకాలంలో అందేలా చూడాలని ఆర్డీఓ రవీందర్ డీటీలకు సూచనలు ఇచ్చారు. ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ఒక భూమికి సంబంధించిన కొలత సరిగా లేకపోయిన దాని వల్ల వచ్చే వివాదాలు ఇవన్నీ కూడా భూ సంబంధితమైనటువంటి సమస్యలు, సర్వే సంబంధితమైన సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల మన మండలాల్లో ఉన్నటువంటి సర్వేలందరినీ కూడా ప్రత్యేకంగా సమావేశపరిచి మరి భూ సంబంధిత సమస్యలన్నీ కూడా, సర్వే సంబంధమైన సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మరి సత్వర చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మళ్ళీ మన మండలంలో ఉన్నటువంటి సర్వేలందరినీ కూడా సమావేశపరిచి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు తక్షణమే స్పందించి 15 రోజులు, 4 రోజుల లోపలనే ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పేద ప్రజానికానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బియ్యం, అలాగే కిరోసిన్, ఇతర నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో డీలర్ల డీడీలు కట్టి మరి సరుకులు కూడా రవాణా చేసి పేద ప్రజానికానికి సకాలానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థ మీద, అధికారుల మీద.
అలాగే రేషన్ కార్డు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. పేర్లు తీసేయటము, తర్వాత కొంతమంది పేర్లు కార్డు ఉన్నప్పటికి కూడా మరి కీ రిజిస్టర్లో వాళ్ళ పేర్లు లేకపోవడం, మరి పేర్లు తప్పుపడటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ద్వారా వాటిని పరిష్కరించి దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలందరూ టీడీపీ సభ్యత్వ నమోదును పొందాలని మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాదరావు కోరారు. గూడూరు 2వ పట్టణ ప్రాంతంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాదరావు పలువురికి సభ్యత్వాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ సభ్యత్వాన్ని పొందాలన్నారు. సభ్యత్వం ద్వారా అందే బీమా సౌకర్యాలు, వైద్య సదుపాయాల గురించి ఆయన వివరించారు. ఒక వినూత్నమైన, విప్లవాత్మకమైన, సాంకేతిక పరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత ప్రస్తుతం మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కార్యకర్తలకు పార్టీ చేరువు కావాలనే ఉద్దేశంతో పార్టీ నడుపుతున్నారు. దానిలో ఇంకొంచెం ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ఒక విప్లవాత్మకమైన, ఒక శాస్త్రీయ విధానాన్ని కూడా ఉపయోగించుకొని కార్యకర్తల నమోదనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీనిలో కార్యకర్తల నమోదనే కార్యక్రమానికంటే కార్యకర్తలకు భద్రత, భరోసా ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటట్టు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యుల, క్రియాశీలక సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి దీన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అందరూ ముందుకు రావాలా. గతంలో అయితే పుస్తకాలు పెట్టి ఆఖరి దినం దాకా అయ్యా గురునాథం ఎక్కడున్నావు, అయ్యా వెంకటరెడ్డి ఎక్కడున్నావు అని చెప్పి మెంబర్షిప్ పుస్తకాలు అడుక్కునే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ విధంగా కాకుండా మీ వద్దకే ట్యాబ్ వస్తుంది. ఈ ట్యాబ్ సిస్టంలో మీ యొక్క నెంబర్ నమోదు అవుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో సులువైన పద్ధతి. మీరు సభ్యులుగా చేరినటువంటి ఒక అరగంటలోనే మీ ఫోన్లో మెసేజ్ వస్తుంది మీరు సభ్యులుగా చేరారని చెప్పి. కాబట్టి దీనివల్ల రికార్డెడ్గా మనకు లభించేటటువంటి సభ్యత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, నాయకులు శనగల వెంకట్రావు, నర్సరాజు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమము, అదేవిధంగా కమిటీల యొక్క ఎన్నికలు నిర్వహించడం, ఇది పార్టీల యొక్క అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం. అయితే గతానికి భిన్నంగా ఈసారి లోకేష్ బాబు గారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసంగా, అదేవిధంగా కార్యకర్తలకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో భాగంగా ఆన్లైన్ ద్వారానే సభ్యత్వం చేయాలనే ఒక తలంపుతో వచ్చి, అదేవిధంగా కార్యకర్తలకు కూడా అండగా నిలబడాలా పార్టీ అని చెప్పని కార్యకర్తల సంక్షేమం కోసం వారు ఈసారి సభ్యత్వ నమోదాన్ని భిన్నంగా తీసుకురావడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ఒక అనుసంధానంగా ఉపయోగించుకొని ప్రజలకు మధ్యలో ప్రభుత్వానికి మధ్యలో కార్యకర్తలే ముఖ్యమని ఒక లోకేష్ గారు నిర్ణయించినటువంటి దాన్ని బట్టి కార్యకర్తకి ఒకవేళ ఓటర్లకి ఓట్లు వేసిన వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకి పెన్షన్ ఏదో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. మనుగోలులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎంపీడీఓ హేమలత, ఎంఈఓ మంజులాక్షి ప్రారంభించారు. మనుబోలులో సోమవారం నుంచి ప్రారంభమైన కబడ్డీ పోటీలకు మనుబోలు, వెంకటాచలం మండలాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీడీఓ హేమలత, ఎంఈఓ మంజులాక్ష హాజరై ప్రసంగించారు. గెలుపోటములను క్రీడాకారులు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బర్డ్స్ సంస్థ డైరెక్టర్ పద్మావతి, కార్యదర్శి సునీల్, కోఆర్డినేటర్ రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, దాసర భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన మనుబోలు మండలంలో ఉండేటువంటి ఈ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆటల్లో ప్రోత్సహించడం చాలా అభినందనీయము. మా మండలాన్ని ఎంచుకొని మా పిల్లలకి ఇక్కడ ఆటల పోటీలు పెట్టి వాళ్ళ యొక్క శారీరక అభివృద్ధికి సహకరించడము, శారీరక అభివృద్ధి ఉంటే మానసికోల్లాసం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆటల పోటీలు అనేటివి విద్యార్థుల జీవితాల్లో చాలా అవసరం. దీనివల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా పెంపొంది రేపు బాగా నిలబడి చదవడానికి కూడా సహకరిస్తారు. ఈ విధంగా వీళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకెళ్లాలని, మనుబోలు మండలం బాగా ఉందనేటువంటి పేరు ప్రతిష్టలు నిలపాలని కోరుకుంటున్నాను.
ఈ సంస్థ బర్డ్స్ సంస్థ నిర్వాహకులు ఎంతో వినయంగా కూడా ఎంతో గొప్ప మనసుతో ఇక్కడికి వచ్చి మరొకసారి మా మనుబోలు మండలాన్ని ఎంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. ఉదయం నుంచి చూస్తున్నాం, ఎంతో కష్టపడి ఇక్కడ ఎత్తులు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిలబెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చాలా పాటుపడుతున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని ఎన్సీసీ క్యాడెట్లు నిర్ణయించారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని జడ్పీ బాలరావు ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు సోమవారం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఎయిడ్స్ వ్యాధి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్సీసీ హవాల్దార్ విజయ్ కుమార్, అసోసియేట్ అధికారి వివి కుమార్ వివరించారు. एवरी ईयर प्रति साल 5 दिसंबर को हम एड्स डे मनाते। एड्स डे गुडूर एनसीसी यूनिट गुडूर कैंप की आज रैली हमने किया है। अभी एनो सर ने पूरे तेलुगु में हर चीज बता दिया। जय हिंद। ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ యొక్క తీవ్రతని గుర్తించి ప్రపంచమంతా కూడా ఈ రోజు ఎయిడ్స్ పట్ల అవేర్నెస్ కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేటువంటిది మానవ శరీరంలోకి పోయి వ్యాధి నిరోధక శక్తిని నాశనం చేసి ఆ విధంగా ఎయిడ్స్ అనేటువంటి వ్యాధిగా ప్రబలుతోంది. ఆ వ్యాధి సిండ్రోమ్ అనేటువంటిది అంటే అన్ని వ్యాధులకి ఆలవాలంగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే నశించినాయో అన్ని వ్యాధులు కూడా ఆ వ్యక్తికి సోకి ఆ వ్యక్తి కృషించి బరువు తగ్గిపోయి క్రమేణా అంతరించిపోయేటువంటి పరిస్థితి. అతి దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మన భారతదేశము ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండడం. నైతిక విలువల్ని ప్రబోధించి ప్రజలందరినీ కూడా నిరక్షరాస్యులందరినీ కూడా చైతన్యపరిచి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఒక చైతన్యాన్ని కలిగించడం కోసమే ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ సుధాకర్, దయాకర్, ఐసీడీఎస్ సిడిపిఓ ఉమామహేశ్వరి, డాక్టర్లు చంద్రహాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరునిగా మన అందరి బాధ్యత ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం. ఎయిడ్స్ వ్యాధి రాకుండా మనం జ్ఞానవంతులు అవడం. ఎయిడ్స్ వ్యాధి ఒకవేళ వచ్చినటువంటి రోగుల్ని ఒక న్యూనతాభావంతో చూడకుండా వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మనం బాధ్యతల్ని స్వీకరిస్తూ వారి జీవిత విధానం ఎలా మంచిగా ప్రలాంగ్ కావాలా, వారికి వచ్చినటువంటి ఆ వ్యాధి మరొకరికి రాకుండా దాన్ని ఒక పాఠంగా మనం స్వీకరించి మనం ముందుకు ఎలా సాగాలన్నటువంటి ఉద్దేశంతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినం. ఈ సందర్భంగా ఇక్కడున్నటువంటి ఆరోగ్య శాఖ, అలాగే ఐసీడీఎస్ శాఖ, అదేవిధంగా ఎన్సిడి వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు వీళ్ళందరూ కూడా కార్యోన్ముఖులై మొత్తం ప్రజలందరినీ చైతన్యపరచడానికి ఈ రోజు ర్యాలీ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఎయిడ్స్ కి సంబంధించినటువంటి మందుల కన్నా కూడా మనసును పవిత్రంగా పెట్టుకుంటే ఎయిడ్స్ అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటు నిర్మూలన అనే పదం లేదు, అందుకే నియంత్రణ అనే భాగం మీదనే మనం ప్రచారం చేస్తున్నాం. అందుకోసంగా ప్రతి ఒక్కరి మనసులో ఎటువంటి దురాలోచన కనపడ్డ ప్రతి తల్లిని చెల్లిని ఒక కామ వస్తువుగా కాకుండా మనం పవిత్రంగా చూసిన రోజున మనకు ఎయిడ్స్ అనేటువంటి దగ్గర రాకుండా పోతుంది. కాబట్టి అందరం కూడా పవిత్రమైన మనసుతో అందరం కూడా ప్రజలకి అవగాహన కలిగించే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పని దానికోసంగా అవగాహన కోసంగా ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఏ విధంగా ఎయిడ్స్ రాకుండా నివారించాలనే దాని మీద అందరం కలిసి ప్రజలకు అవగాహన చెప్పేదానికి ఈ రోజు ఈ ర్యాలీ. మనుగోలులో జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మౌలాలి, ఎంపీడీఓ హేమలత, ఎంఈఓ మంజులాక్షి, ఎన్సీసీ ప్రోగ్రాం అధికారి బాపనయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. Let's go.
మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్ ర్యాలీ అనేది నిర్వహించడానికి అనుకున్నాము. ఈ ఎయిడ్స్ వ్యాధి అనేటటువంటిది ఈరోజు ఒక మహమ్మారి మాదిరిగా ప్రపంచమంతా వ్యాపించి ఉండేటటువంటి వ్యాధి. ఈ వ్యాధి బారిన పడి అనేక మంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఇది మనం చేసినటువంటి తప్పు ద్వారా కాదు, కానీ వేరే వాళ్ళు చేసినటువంటి తప్పుకు ఇతరులు బలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలము అవగాహన లేని కారణంగా ఈ వ్యాధి అనేటటువంటిది సమాజంలో వ్యాపించడం జరుగుతుంది. లైఫ్ స్పాన్ను పొడిగించుకోవచ్చు, కానీ మరణం అనేటటువంటిది తప్పనిసరిగా సంభవించడం జరుగుతుంది. మరి ఈ వ్యాధిని పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి మనము దూరంగా ఉండవచ్చు. అనేక మంది సిరంజీలు వాడేటప్పుడు డిస్పోజల్ సిరంజీలను వాడండి. తర్వాత అసాంఘిక సుఖవంతమైనటువంటి సంసార జీవితాన్ని మీ ఫ్యామిలీతో మాత్రమే గడపాలి. ఇతర మార్గాల్లో వెళ్ళినట్లయితే ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు, అలైంగికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. ఇది అంటించుకోవడం ద్వారానే వస్తుంది, కానీ అంటు వ్యాధి ఏమాత్రము కాదు. ఎయిడ్స్ వ్యాధి సోకినటువంటి రోగులను ఆప్యాయంగా పలకరించండి, వాళ్లతో మాట్లాడండి, వాళ్లతో కలిసి భోజనం చేస్తే కూడా ఈ వ్యాధి రాదు. ఇటువంటి ప్రయత్నాలు అందరూ చేసి ఈ ఎయిడ్స్ భూతం నుండి అందరూ బయటపడతారని చెప్పి నేను కోరుకుంటూ గూడూరులోని గడియారం స్తంభం వద్ద డిఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థులు మానవహారం చేపట్టారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ హేమలత, శైలజ, లలిత, గోపాల్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించాలి అని డిఆర్డబ్ల్యూ కాలేజీ నుంచి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ స్టూడెంట్స్ అందరినీ తీసుకుని మేము ఒక ర్యాలీ లాగా బయలుదేరి స్లోగన్స్ ఇస్తూ మేము టవర్ క్లాక్ దగ్గరికి రావటం జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో గూడూరులోని రైల్వే క్వార్టర్స్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, ఆర్పీఎఫ్ ఎస్ఐ అర్జున్రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిరోధవాడండి, అక్రమ సంబంధం దోమల ద్వారా, దోమల ద్వారా అక్రమ సంబంధం అక్రమ సంబంధం కలుషితమైన బ్లేడ్లు వాడరాదు, కలుషితమైన సూదులు వాడరాదు. అక్రమ సంబంధం అక్రమ సంబంధం దోమల ద్వారా దోమల ద్వారా కలుషితమైన బ్లేడ్లు వాడరాదు, కలుషితమైన వాడరాదు, కలుషితమైన సూదులు వాడరాదు, దోమల ద్వారా. ఇవాళ ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి ఒక రోజున మనం జరుపుకుంటున్నాం. ఇది వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజున మనం ఈ ఎయిడ్స్ గురించి మాట్లాడడం, ఎయిడ్స్ గురించి చెప్పడం, ఎయిడ్స్ గురించి తెలుసుకోవడం, అందరికి చెప్పడం అనేది మెయిన్ థీమ్ గా ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. మన రైల్వే ఉద్యోగులు, రైల్వే కాలనీ వాసులు వాళ్ళందరికీ ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు ర్యాలీగా వెళ్తూ అందరికీ చెప్తూ ఉన్నాము. భారతీయ రైల్వే తరఫున మన డాక్టర్ కార్తీక్ గారు ఈ ఎయిడ్స్ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఎయిడ్స్ వలన వచ్చే ప్రభావం, దాని నుంచి దూరంగా ఉండమని చెప్పి రైల్వే కార్మికులకు, ప్రజలకు ఈ మీడియా ద్వారా డాక్టర్ గారు తెలియజేశారు. దాని వలన వచ్చే దుష్ప్రభావాలు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని, ఈ ఎయిడ్స్ బారిన పడే ప్రజల్ని దూరంగా ఉంచకుండా వాళ్ళని ప్రేమతో చూసి వాళ్ళకి తగిన మందులు
అందించి వాళ్ళు ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడాలని చెప్పేసి మన రైల్వే తరఫున ఈ రోజు ఈ ఎయిడ్స్ దినం సందర్భంగా నేను ఆర్పీఎఫ్ఎస్ఐగా తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది మన రైల్వే డాక్టర్ కార్తిక్ గారు ఆధ్వర్యంలో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ అంటే ఒక అవగాహన. అది ఏదో భయంకరమైన జబ్బనో లేదంటే దానివల్ల ఏదో జరిగిపోతుంది, అది అంటురాని వ్యాధిగానో పరిగణించి ఎయిడ్స్ బాధితులను దూరంగా పెట్టి వాళ్ళని చిన్న చూపు చూడడం కూడా జరుగుతుంది మన సమాజంలో. అసలు ఎయిడ్స్ ఎలా వస్తుంది, దాని నుంచి దూరంగా ఎలా ఉండాలి, ఎయిడ్స్ వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఇటువంటి వాటి గురించి అవగాహన కలగజేస్తూ మా రైల్వే కార్మికులు మన రైల్వే డాక్టర్ కార్తిక్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం నారాయణి ప్రత్యంగర హోమం ఘనంగా జరిగింది. దైవజ్ఞ విద్యారణ్య సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరిగిన హోమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఓం నమో నారాయణాయ సూర్యాదిత్యం సహస్రార కుంభట్ స్వాహా హర హర మహాదేవ శంభో నమః స్వాహాయ రుద్రాయ నమస్తమే శుగంజమే శేంజమే ఉషాతమే శుగంజమే స్వాహా మహాదేవః శివః రుద్రః శంకరః లోహితః విజయః భీమః దేవదేవః భవోద్భవః ఆదిత్యాత్మ శ్రీ ఏకాదశ భైరవే పంచమే ఓం నమో నారాయణాయ గురుని సోమాభ్యస్తరం భజేభ్యశ్చ నమో నమో గురుసేభ్యో భజేభ్యశ్చ నమో నమో వ్రాతేభ్యో వ్రాతాభ్యశ్చ నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ నమో నమో రూపేభ్యో రూపేభ్యశ్చ నమో నమో మహద్భ్యః క్షుద్రకేభ్యశ్చ నమో నమో దేభ్యశ్చ నమో నమో పుంజిష్ఠేభ్యో రాజేభ్యశ్చ నమో నమో శివేభ్యో ధనభ్యశ్చ నమో నమో హృదయేభ్యశ్చ శ్రీభ్యశ్చ నమో నమో జవేక్షుత్ మే బ్రహ్మేశ్వర శ్రీ మాధా శ్రీ విద్యా శ్రీ ఉద్గార ఓ మహాదేవః శివ నీలోహితః విజయః భీమః దేవదేవః ప్రభువేత్రమోనిలగ్రీవారిజాయనమకపత్తనే దివ్యపుత్రకేశాయ నమః సహస్రాక్షాయ నమః గ్రీశాయ విష్ణాయ నమః విష్ణుమాయ విష్ణువే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఆం హ్రీం క్లీం కృష్ణవాససే శతసహస్రసింహోదరే మహాభైరవే జ్వలజ్వలజ్వలా జివ్వే కరావలవే ప్రత్యంగిరంతాం వికంజే విద్యశ్రే భూతంజే భూతశ్రే వసుదే వసతే కర్మజే శిరతిశ్రే ఛస్రే యమశ్రే విశ్రే మహాదేవః శివః రుద్రః శంకరః నీలోహితః విష్ణువాయ మధ్యాయ మధ్యాయ స్వాధ్యాయ నమో యామ్యాయ క్షేమ్యాయ మర్యాయ ధ్యాయ స్వాధ్యాయ నమోయాయ స్వాహా నమస్సంభవే నమః సూర్యాదిత్యం సహస్రార కుంభట్ స్వాహా అగ్నిశ్చ భంగశ్చ నిలేభ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు గూడూరులో వెల్లడించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి, రెవెన్యూ అధికారులు సిబ్బందికి సూచించిన ఆర్డీఓ రవీందర్. ఎయిడ్స్ మహమ్మారిని పారదోలుదాం, గూడూరు మనుబోలుల్లో అవగాహన ర్యాలీలు. వైభవంగా నారాయణి ప్రత్యంగర హోమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.